మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టినదంతయు లోకమును జయించును. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్ ఆమేన్. సాక్ష్యాన్ని పంచుకున్న కుమార్తెను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యాన్ని మనం చదివిన వాక్య భాగంలో లోకమును జయించిన విజయము విశ్వాసమే. బై ఫెయిత్, మనము విశ్వాసము ద్వారానే ఏదైనా మనం చేయగలుగుతాం. విశ్వాసం, ఫెయిత్, నమ్మిక ఉంచటం. మనం లోకమును జయించగలుగుతాం. అనేకమైన ప్రతి ఒక్క శోధనను మనం జయించగలం. ఒక విషయం ఏమనంటే, మనము జయించడానికి ఏది పెట్టుకుంటామనంటే, స్థలము, పొలము, మనము జయించడానికి స్థలము, పొలము, ఆర్థికంగా స్వస్థత, ఆశీర్వాదము, ఆరోగ్యము, తర్వాత జాబు, వీటంతట్లో కూడా ఆటంకంగా ఉన్న ప్రతి దాంట్లో మనము విశ్వాసమును వాడుతూ ఉంటాం. మనం విశ్వాసం వాడుతూ ఉంటాం. అయితే అనేక ప్రాంతాల్లో, అనేక స్థలాల్లో మనం విశ్వాసాన్ని వాడతాం, సంతోషమే. ఒక సహోదరుడు ఈ కారు నాకు ఇస్తాడు యేసు నామములో అని విశ్వాసం వాడుతూ ఉన్నాడు. ఇంకో సహోదరుడు ఆ బైక్ నాకు ఇస్తాడని విశ్వాసం వాడుతూ ఉన్నాడు. ఇంకో కుటుంబం గర్భఫలం దేవుడు నాకు ఇస్తాడని విశ్వాసంతో ఉన్నారు. నాకు జాబ్ వస్తుందని, నేను ఆశీర్వదింపబడతానని చాలా విశ్వాసంతో ఉంటారు. చాలా మంది చెప్పిన వాక్యాన్ని విశ్వాసంతో రిసీవ్ చేసుకుంటారు. అలాగే వచ్చిన రోగాన్ని జయిస్తానని విశ్వాసంతో నమ్ముతారు. అలాగే కీడు తొలగించబడుతుంది అని విశ్వాసంతో దేవుని సన్నిధిలో చాలా మంది సిద్ధపడతారు. అలాగ ఇదంతా ఓకే. ఇదంతా ఓకే, మన జీవితంలో అవసరమే. ఖచ్చితంగా విశ్వాసం మనం ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం ఏమనంటే, అనేక వాటికి మనం విశ్వాసం వాడతాం జయించడానికి, కానీ పాపాన్ని జయించడానికి ఎందుకు వాడం? లోకమును జయించడానికి ఎందుకు వాడం? లోకమును, లోకాశను జయించాలి. ఒక తల్లి యొక్క విశ్వాసం, నాకు దేవుడు బంగారం చేపిస్తాడు, ఆ చెవులకున్న ఒక కమ్మ చాలదనుకుంటా, 3 కావాలంట. ప్రార్థన దేవుని సంగ విశ్వాసం ఎంత గొప్పదంటే, ఆ తల్లికి నాకు దేవుడు బంగారం ఇస్తాడు. అది లోకం కదా. లోక సంబంధమైనవి జయించాలి అని అంటే విశ్వాసముతో మనం జయించగలుగుతాం. లోకమును జయించిన విజయము విశ్వాసమే, మన విశ్వాసమే. మనం దేవుని పైన ఉన్న విశ్వాసము, నమ్మకం. విశ్వాసం అంటే నమ్మకమే కదా. నమ్మకత్వం. ఓకే, దేవుని స్థాయిలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి మనం ఏం చేయబడతాం? నమ్మకంగా ఉండడం బట్టి, విశ్వాసంతో ఉండడం బట్టి. విశ్వాసం అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఒక మాట సామెత లోకంలో మాట్లాడతారు. ఏమనంటే, కుక్క ఏమైనదంట, ఈ కుక్క
ఈ కుక్క ఏమై ఉన్నదంటే, ఏమంటారు లోకంలో కుక్కను? విశ్వాసం గలదే అంటారు. నిజంగా కుక్కకున్న విశ్వాసం, నిజంగా కుక్కకున్న విశ్వాసము మనుషులకు ఉండదంట. అందుకే ఈ మధ్యలో అందరూ కుక్కను పెంచుకుందామని ఇష్టపడతాం. అది పెంచుకునే రేట్లో ఒక మనిషిని పెంచవచ్చు. నాకు అర్థం కాదు ఆ కుక్కల చుట్టూ ఎందుకు పడుతున్నారు కొంతమంది. చాలా ఇష్టం అంట కుక్కలు. కుక్కలు బయట వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే బయట చూడడానికి ఇష్టంతో వాటితో ఆడుకోవాలి, కానీ ఇంట్లో పెట్టుకుంటే ఓకే. కావలి గురించి పెట్టుకున్నారా అని అంటే అలా కాదు. మరి ఆ కుక్కని ఇంట్లోనే పెట్టుకుని అది ఊరికే మొరుగుతుంటే వీళ్ళకేం సంతోషం? ప్రార్థన చేస్తుంటే మొరగాల, ఎవరైనా వస్తే మొరగాల, వెనకాల తోక పట్టుకొని ఉరుకులాడాలి, పరిగెత్తాలి. నిజంగా చాలా మంది ఈ కుక్కలను పిల్లల్ని ఇష్టపడతా ఉంటారు. కుక్కలకు పెట్టే ఆహారం ఒక మనిషికి పెడితే పోషించబడతారు కదా. కుక్కలను చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు కుక్కలను చూసుకోమని ఎప్పుడు ఎవరికి చెప్పినట్టుగా నాకు తెలియదు. అయితే ఈ కుక్కలు విశ్వాసంతో ఉంటాయి అని లోకంలో ఉన్న సామెత. అంటే విశ్వాసం కలిగి ఉంటామంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం అనేక కోణాల్లో మనం ఆలోచన చేయాలి కదా. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? లోకమును జయించిన విజయము విశ్వాసమే. లోకము అంటున్నాడు అక్కడ. వరల్డ్లీ థింగ్స్, వరల్డ్లీ నాలెడ్జ్, వరల్డ్లీ ఏమంటారు, ఇంకా ఏమున్నాయి అన్ని లోక సంబంధమైనవన్నిటిని జయించాలి అంటే విజయం ఏంది? విశ్వాసమే, ఫేత్, నమ్మకం. అయితే ఈ కుక్క విశ్వాసం గలది అని అంటాం. అంటే ఎందుకొరకు అని అంటే నమ్మకంగా ఉంటది కదా. చెప్పింది చేస్తుంది, పెట్టింది తింటది, పరిగెత్తది ఎటు పడితే అటు. ఎవరో కొత్తవాడు యజమాని వస్తే వెళ్ళిపోదు. అవునా? ఇప్పుడు యెషయా గ్రంథంలో చెప్పబడింది, ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత వాడిని దొడ్డి తెలుసుకును అని. అంటే అవి కూడా విశ్వాసంతో ఉన్నట్లే కదా. నమ్మకంగా విశ్వాసంతో ఉన్నవారు ఎక్కడ ఉంటారు అంటే కుడి ఎడమ వైపుకు తప్పరు, ఎటు వెళ్ళరు. కొత్త కొత్త రకరకాలైన బోధలోనికి వెళ్ళరు. బోధ చాలా ప్రాముఖ్యమైనది దినాల్లో. నొక్కి చెప్పాల్సిన విషయం ఈ దినాల్లో. బోధ విషయమై నొక్కి చెప్పాలి. మన ఒక ప్రాంతానికి ప్రార్థన కొడుకుకి వెళ్ళాం. ఒక దైవ సేవకులు మమ్మల్ని ఆహ్వానించారు. కేరళ నుంచి ఒక దైవ సేవకుడు వస్తున్నాడని పిలిచారు. వాక్యం వినడానికి వెళ్ళాం. మేము ఆసక్తితో వెళ్ళాం. గొప్ప దైవజనుడు ఆయన, కేరళ నుంచి వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యం పంచుకోవడానికి వచ్చాడు దైవజనుడు. పైన కూర్చున్నాడు. కొద్దిసేపు ఆగి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఏమైందో తెలియదని కొంతమంది వెళ్ళి అక్కడ ఇన్వైట్ చేసిన, అనగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఆ దైవజనుడు మమ్మల్ని ఇన్వైట్ చేసిన గొప్ప దైవజనుడు, ఆయన కూడా గొప్ప దైవజనుడు, ఆయన కూడా వెళ్ళాడు అక్కడికి. నాకు కొంచెం ఏమైందో తెలుసుకోవడానికి ఇష్టం కదా, ఆలోచన దురద చెవులు కదా. నేను కూడా ఆయన కార్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏమనంటే హిందీలో మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను కదా ఈ స్టేజ్ పైన నా ఫోటో పెట్టొద్దని. నేను చెప్పాను కదా ఈ లైట్స్ అన్ని పెట్టకూడదని. ఇది డిస్కో క్లబ్బా లేక ఇది డాన్సా, ప్రోగ్రామా? ఎవరికి మహిమ రావాలి? దేవునికా మనకా? ఇది క్లబ్ కాదు కదా, ఇది సంఘం, ఇది పరిచర్య, ఇది దేవుని మందిరం, ఇది దేవుని ఆరాధన స్థలం కదా. దేవుడు మహిమ పొందుకోవాలి అంటే నేను కిసుకు మహిమ ఛాయ్ ఇందులో ఏదో మాట్లాడాడు. దేవుడు మహిమ పొందాలి, మనం కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, కల్ మిలింగే, ఐ లవ్ యూ అని చెప్పేసి కల్ మిలింగే వెళ్ళిపోయినాడు. ఒక స్పీకర్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని పిలిస్తే ఆయన పైన అధికారి అనమాట. ఆయన ఆ దైవజనుడు కేరళ నుంచి వచ్చి ఆయన వాక్యం చెప్పకుండా వచ్చిన ప్రజలను అందరిని అట్లనే వదిలేసి ఆ రెండు కారణాల చేత
మౌనంగా వెళ్ళిపోయాడు. నిజంగా బోధ చాలా ప్రాముఖ్యమైనది ఈ దినాల్లో. ఎటు పడితే అటు మనం పరిగెడుతూ ఏవో లోక సంబంధమైన క్రియలు చాలా మంది నేర్చుకుంటున్నారు. చాలా అంటే చాలా. స్వస్థత జరిగిన, అద్భుతాలు జరిగిన, ఆశ్చర్యకార్యములు జరిగిన పరిగెడతారు. ఉన్నది ఉన్నట్టుగా కలలు దర్శనాలు చెప్పిన అప్పుడు మట్టుకు నెరవేర్చబడ్డట్లుగా కనబడ్డా మరలా శాపం అయితే పొందుకున్నాం, మరలా శాపం అయితే వస్తుంది. చాలా మందిని చూశారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఎలా చెప్తా ఉన్నారు? అది ఎవరికైనా అర్థమవుతుంది. వివేచన వరం అనేది ఉంటుంది. వరములు ప్రాముఖ్యమైనది కాదు, ఫలము ప్రాముఖ్యమైనది. వరాలతో ఈ యొక్క ప్రపంచంలో ఈ దినాల్లో చాలా మంది వాడబడుతున్నారు. దేవుడు కొంతమందిని విడిచిపెట్టాడు, వరములతో వాడబడిన వారిని విడిచిపెట్టాడు. అబద్ధికులను, అబద్ధములకు జనకులై ఉన్నారు. వారి సంఘం పైన, పరిచర్యల పైన, దైవ సేవకుల పైన వ్యతిరేకంగా రేగుతూ దేవుని యొక్క ఆత్మను ఎదిరిస్తున్న వారుగా ఉన్నారు కొంతమంది. మోషేని ఎదిరించిన వారిని ఏమన్నాడు అని అంటే దేవుని ఆత్మను ఎదిరిస్తున్న వారు కదా. కాబట్టి ఎదిరించడం అంటే కేవలము గొడవపడటం కాదు. మనం సేవకుడు సంఘ కాపరి నడుస్తున్న యొక్క సిద్ధాంతంలో నడవకపోవటం కూడా ఎదిరించడమే. శ్రేష్టమైన బోధలో మనం ఉండకపోవటం కూడా మనం ఎదిరించడమే. నాలో సేవకునికి ఏకీభవించి ఉండకపోవటం కూడా ఎదిరించడమే. ఏకీభవించాలి బోధలు. ఖచ్చితంగా ఇటు అటు మనం పరిగెత్తకు. ఇక్కడ మనకున్న దేవుడిచ్చిన ఈ పరిచర్యలో నేను ఎవరిని అనాయింట్ చేసి ఇంకా ఇక్కడ ఇదిగో ఈ వ్యక్తులు ప్రార్థన చేస్తారు, ఈ వ్యక్తులు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు, నేను ఎవరికి ఈ అధికారం కానీ లేక ఈ నడిపింపు కానీ ఇవ్వలే. చాలా మంది బలముగా ఎదిగిన వారు ఉన్నారు సంఘంలో. దర్శనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, కళలు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఉన్నట్టుగా చెప్పేవారు ఉన్నారు. అయినప్పటికీ అలా దేవుని సమయంలో వారు కనిపెట్టబడుతున్నారు అంతే. ఓరులెంతనం కాదు, లేక ఒకరిని అణచేయాలని ఉద్దేశం కాదు. అణచేయాలంటే ఇన్ని వరాలతో ఎంతమంది నింపబడ్డారు? ఎందుకు నింపబడతారు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు సంఘంలో, వరముల చేత నింపబడ్డారు సంఘంలో, వాక్యపు అనుభవం చేత నింపబడ్డారు సంఘంలో. ఒక వ్యక్తిని ఇతరులను ఈజీగా బలపరుస్తారు. అయితే ఇలా వరముల కంటే ప్రాముఖ్యమైనది ఫలములు పొందుకోవాలి, చాలా శ్రేష్టమైనది. కాబట్టి నేను ఎవరికి అధికారం ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ప్రార్థన చేయడానికి కానీ ఇదేది ఎందుకు ఇవ్వాలంటే దేవుని నడిపించలేదు ఒకటి. తర్వాత దైవ సేవకుని యొక్క దర్శనంలో నడవాలి, ఖచ్చితంగా నడవాలి. ఇది నన్ను అనేక మంది సంఘానికి వస్తూ వెళ్తుంటున్నప్పుడు సంఘంలో కొంతకాలం క్రిందట ఈ నంబర్స్ తీసుకున్నారు కొంతమంది. ఈ నంబర్స్ తీసుకుని చిట్టీల కొరకు మాట్లాడారు, చిట్టీలు. తర్వాత ఇంకొంతమంది నంబర్స్ తీసుకొని ఈ పరిచర్యకు సంబంధించిన వీడియోస్ పంపించాలి, వాక్యం పంపించాలి. ఏమనుకుంటారో ఏమో నాకు తెలియదు, కానీ ఈ సంఘంలో గొప్ప దైవజనులు అంటే పరిచయమే లేదన్నట్టుగా, అసలు ఇంకా వేరే దైవ సేవకులు తెలియదన్నట్లుగా ఇక్కడికి వచ్చిన వారికి సువార్త చేస్తూ ఉంటారు. వేరే వేరే వీడియోస్ పంపిస్తారు. ఇప్పుడు వీళ్ళు అంటారు, అన్న మేము మీ దగ్గరకు వచ్చామన్నా, మాకు తెలుసు, అక్కడ మాకు ఆ పరిచర్య తెలుసు, మాకు ఆ దైవజనులు తెలుసు, మాకు ఆ సంఘం తెలుసు. దేవుడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు నడిపించాడు అని అంటే మీ ద్వారా మమ్మల్ని దేవుడు ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాడు. మీ ద్వారా మాకు అర్థమైంది, మేము స్థిరపరచబడ్డాం ఇక్కడ, మేము నాటబడ్డాం ఇక్కడ. మాకెందుకు అవన్నీ మాకెందుకు? మేము ఆల్రెడీ వెళ్ళి అలసిపోయి మేము నిలబడి అన్నిటి దగ్గర ఫలించలేకనే దేవుడు ఇక్కడ నడిపించాడు. ఇక్కడ మేము ఫలిస్తున్నాం. ఈ వాతావరణం మా దేవుడు మాకు సెట్ చేశాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ వీడియోస్ మాకెందుకు? వినాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వింటాం, కానీ మేము ఇక్కడ నాటబడ్డం, ఇక్కడ ఉంటాం. ఎంత విన్నా ఏం చేసినా. చాలా మంది జీవితాలు ఆ నంబర్స్ తీసుకొని కొంతమంది ఇక్కడ సంఘంలో కంటిన్యూస్గా వచ్చేవారు. ఒక ఆయన అన్నాడు,
అసలు వీళ్ళు ఎందుకు రెగ్యులర్ ఇక్కడికి వస్తున్నారు? సంఘం బాధ్యత లేదు, భారం లేదు. నిజంగా బోధ అనేది చాలా ప్రాముఖ్యమైంది. స్థిరపడాల, సంఘంలో స్థిరపడాలా, పరిచర్యలో స్థిరపడాలా, స్వస్థత, అద్భుతాలు, సూచక్రియలు, విడుదల కొరకు వీటి కొరకు అస్సలు పరిగెత్తకూడదు. ఒకప్పుడు నిన్ను దేవుడు సంఘానికి నడిపించాడు, స్థిరపరిచాడు, స్వస్థపరిచాడు కదా, విడుదల ఇచ్చాడు. ఈరోజు ఎందుకు ఇవ్వట్లేడు? పరీక్షనేమో ఏదైనా తప్పులో, పాపంలో ఒకవేళ తెలియకుండా ఏదైనా దేవుని యొక్క సరిలో వ్యతిరేకంగా ఉన్నావేమో, సరి చేసుకోవాల్సినవి వదిలిపెట్టి స్వస్థత కార్యాల కొరకై, దర్శనంలో కొరకై, కళల కొరకై నువ్వు పరిగెడతావా? దేవుడు నిన్ను ఇన్ని సంవత్సరాలుగా బలపరచబడలేదా? ఇన్ని సంవత్సరాలుగా దేవుడిని ఆశీర్వదించలేదా? నీవే ఇతరులకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటూ, నీవే బలముగా నింపబడాల్సిన అవసరత కలిగిన వ్యక్తివై ఉంటుండగా, అవతల వ్యక్తులు సేవకులై ఉండని, ప్రచారకులై ఉండని, ఏమైనా ఉండని, నిన్ను దేవుడి సంఘాన్ని నడిపించాడని అంటే ఏదైనా ఉండదు, పెద్ద మ్యాటర్ కాదు. నిన్ను దేవుడు వాడుకుంటాడు అంతే, దేవుడు నిలబెడతాడు అంతే. అది గర్వం కాదు, అది దర్శనం. ప్రైజ్ ద లార్డ్. ఇది గర్వం అని అనుకోవడానికి వీల్లేదు. ఇది దర్శనం, దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకత. ప్రైజ్ ద లార్డ్. కోల్పోకూడదు, ప్రత్యేకతను ఎప్పుడు కోల్పోకూడదు. స్థిరపడు, ధైర్యంగా ఉండు. నేను ప్రార్థన చేస్తాను ఇదే, నేను నా దగ్గర ప్రభువా నువ్వు నన్ను వాడుకొని, నువ్వు నాకు ఇచ్చిన వారిని, నువ్వు నాకు ఇచ్చిన వారిని ఖచ్చితంగా ఇలా పెట్టాలి. వారు ఎక్కడికి వెళ్ళి కూర్చొని వాక్యం వినేవారుగా మాత్రం ఉండకూడదు. వినాలి అంటే ఇప్పుడు నేను కూడా వెళ్తా, సేవకుల కొడుకుల వాక్యం వింటా. ఇట్లా ఇది వేరు. దర్శనాలు ఎవరైనా కొంతమంది ఇలా కళలు దర్శనాలు చెప్తా ఉన్నారు నాకు. నేను ఏది పట్టించుకోను. నాకేం తెలుసు అంటే ఎవరి కళ చెప్పినా, దర్శనం చెప్పినా, ఏది చెప్పినా నాకు వచ్చే ఆశీర్వాదాలు చూసి చెప్తున్నారు వాళ్ళు. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవునితో నేను అంటుకట్టబడి ఉన్నాను, వాక్యం ధ్యానిస్తాను, వాక్యం చదువుతాను, వాక్యం వింటాను, ప్రార్థన చేసుకుంటాను, పాపమును జయించడానికి ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధిలో ఏది నా దగ్గర రాకుండా నేను ప్రభుత్వంలో విధేయత చూపించి ప్రార్థనలో గడుపుతూ వెళ్తాను. ఒకసారి ఆలోచించండి, నాకెందుకు ఆశీర్వాదం ఉండదు? నేను నీటి కాలంలో ఓరను నాటబడిన వాడనై ఆకు వాడక నా కాలం ముందు నేను ఫలమిచ్చు చెట్టు వలె ఉంటా. ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు దర్శనాలు చెప్పేవారు ఖచ్చితంగా చెప్తారు. ఇంత ప్రార్థన చేస్తున్నాం కదా ఫంక్షనల్ కొరకు, ప్రజలు నిండుతారు. కొంతమంది అంటారు ప్రజలు ఖచ్చితంగా నింపబడతారు, నింపబడబోతున్నారు. ముందే చెప్పినా అంటే చెప్తారు. ముందే ఎందుకు చెప్పారు? మేము ప్రార్థన చేసేది విశ్వాసంతో, మేము దేవుని సన్నిధిలో గడుపుతున్నాం కనుక, దేవునికి మేము అంటు కట్టబడి ఉన్నాం కనుక నీకు వరం ఉంది, అందుకే వరంలో చూసావు, చెప్పావు. దాంట్లో పెద్ద ప్రత్యేకత ఏం లేదు. దేవునితో నడవటం అనేది ప్రత్యేకత, పరిశుద్ధతలో కొనసాగటం అనేది ప్రత్యేకత. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి ఒక విషయాలు నువ్వు వింటున్నావు అంటే నీ ప్రాణములు ధన్యములైనవి. ఇది చాలా శ్రేష్టమైన విషయాలు ఇవి. నువ్వు రాసి పెట్టుకో. అమూల్యమైన మాటలు ఇవి, అమూల్యములైనవి. అసలు ఏమాత్రం కూడా దొరకవు ఎక్కడ. డైమండ్స్ కాదు, దానికి మించిన ఇంకేమన్నా ఉంటే దానికంటే శ్రేష్టమైనవి. వరం ఉంది, కనబడుతుంది, చెప్తారు. ముందే చెప్పాను. ఇప్పుడు ప్రజలు రావాలని ముందే చెప్పారంట. అదే ఇతరులకు రోగంలో వస్తే చచ్చిపోతే అంట, అది కూడా ముందే చెప్పారంట. సావకు ముందు కాదు. నిన్న ఒక దైవ సేవకుడు చెప్తా ఉన్నాడు, జబరాజ్ అన్న గారు వస్తారని ముందే తెలుసా అని ఆయన అన్నాడంట. మన దగ్గర ఉన్న ఈ సేవకుడు అన్నాడంట, పోస్టర్లు చూసి ఎప్పుడు కాదు, ఇవన్నీ మానేయాలి. ప్రైజ్ ద లార్డ్. నిజంగానే ఫోన్లో వాతావరణం చూసి వర్షం పడుతుందని ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉన్నారంటే ఏం చెప్తారు చెప్పండి? వర్షం పడుతుంది. ఒకసారి ఆలోచన చేయండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. స్థిరపడాలి అంటే విశ్వాసం. ఏంటి విశ్వాసం? లోకమును జయించిన విజయం విశ్వాసమే. లోకమును జయించాలి అని అంటే మనము నమ్మకత్వాన్ని దేవుని సన్నిధిలో కుడి ఎడమ తొగలకుండా
ప్రతిరోజు ప్రార్థన, వాక్య ధ్యానం, సహవాసము ద్వారా మనము దేవుని సన్నిధిలో నిలబడగలుగుతాం, పాపమును జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసం, సంఘముతో సహవాసం కదా. ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వాన్ని మనం ప్రదర్శించాలి. విశ్వాసం లోకాన్ని జయింపజేస్తుంది. మనం నడుచుకుంటున్న యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనం జయిస్తాం. నమ్మకంగా మనం ఏదైతే ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నామో ఈ నమ్మకత్వమే కదా మనల్ని జయింపజేస్తుంది. ఈ నమ్మకత్వమే మనం ఆశీర్వదిస్తుంది. ఈ నమ్మకత్వమే మనల్ని పాపములో నుండి విజయాన్ని మనకు కలుగజేస్తుంది. లోకమును జయింపజేస్తుంది. దేవుడికి స్తోత్రం. స్థిరముగా నిలబడినప్పుడు బోధులు లోకమును జయిస్తాం ఖచ్చితంగా. ప్రైజ్ ద లార్డ్. ఏమంటాడు? మీరు నా ఎదుట ఉన్నప్పుడే కాకుండా నేను లేని ఈ సమయాల్లో మీరు నమ్మకంగా ఉండమంటది వాక్యం. దైవజనులు ఉన్నా లేకపోయినా మనం దేవునితో నమ్మకముగా ఉండడం బట్టి, విశ్వాసం కలిగి జీవించడం బట్టి మనం లోకమును జయిస్తాం. దేవుడికి స్తోత్రం. ఇది కదా, ఈ కోణంలో కూడా విశ్వాసమే కదా ఇది కూడా. ప్రైజ్ ద లార్డ్. ఈ కోణంలో కూడా విశ్వాసమే. నేను చెప్పాను 5 o'clock లేచి ప్రార్థన చేయండి అని. నమ్మకంగా ప్రార్థన చేసిన వాడు లోకాన్ని జయిస్తాడు. నేను చెప్పాను నిద్రపోవద్దని. సేవకునిగా నమ్మకంగా నిద్రపోకుండా ప్రార్థనలో కనిపెట్టుకున్నవాడు జయిస్తాడు. నేను చెప్పాను కొన్ని విషయాలు నమ్మకంగా చేయాలి. చిన్నదో పెద్దదో అది కాదు మ్యాటర్. దేవునికి స్తోత్రం. నమ్మకత్వం. కాబట్టి ఇక్కడ విశ్వాసం, ఫేత్. లోకమును జయించిన విజయం విశ్వాసం. లోకం అంటే లోక సంబంధమైన కదా లోకం. ఇక్కడ శరీరాన్ని జయించడానికి కూడా లోకం అంటే శరీరం. లోకమును అనగానే యుద్ధము ఇవి కాదు. ఒకవేళ అలా మాట్లాడితే సాతాను ఏమంటాడు? మీరు పోరాడినది శరీరంతో కాదు, ఆకాశ మండలమందున దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాడు. పోరాటం అక్కడ అయితే విజయం కూడా అక్కడ కదా. అయితే ఈ పోరాటం ఏంది? ఇది శరీర సంబంధమైన పోరాటం. ఇది ఆశలు, కోరికల యొక్క పోరాటం. ఇది లోకంలో మన జీవితం అంటుకట్టబడిన యొక్క పోరాటం. లోకములో మనం ఏదైతే ఉందాం దాంట్లో నుంచి పోరాటం. కాబట్టి ఇది లోకమును జయించిన విజయము విశ్వాసమే. మీ అందరికీ ఈ వాక్యం అర్థమై దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నాటి స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాగరుడమైన దేవ, కృపగల తండ్రి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం. శ్రేష్టమైన వర్తమానం మాకు ఇచ్చారు. బలమైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త నీకు స్తోత్రం. అభిషక్తుడా నీకు వందనం. ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నా తండ్రి. లోకమును జయించిన విజయం విశ్వాసమే. అవునయా, లోకాన్ని జయించే కృప, విశ్వాసం మా జీవితంలో అనుభవించు. బలమైన కార్యం చేయి. ఈ రోజంతా తోడుగా ఉండు. క్షేమం దయచే బిడ్డ, సమాధానం దయచే, ఆనందం దయచే, సంతోషం దయచే. ఈరోజు సిద్ధపాటు కూడిక నీకు మాయం కనుక జరిగించు. అనేక ప్రజలు నడిపించు. విశ్వాసంతో, అభిషేకంతో నింపు. సంఘ బిడ్డలందరినీ దర్శించు. కుడి ఎడమ వైపునకు వ్యాపింప చేసి స్థిరపరచు. సంఘంలో నిలబెట్టు. రాకడికే సిద్ధపరచు. అన్ని విషయాల్లో మీరు తోడుగా నడిపించుకొని గొప్ప కార్యం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ అయా ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చేయబడిన ప్రతి ప్రార్థనను బట్టి, వాక్యమును బట్టి దేవుని 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కారణమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును ఈ యొక్క సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడును గాక. ఆమెన్. 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 అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.